రెడీ అయిపోతుంది. నా డ్రీమ్ అంటే నా ఫుడ్ బిజినెస్ అనేది ఈ పొయ్యి మీదే స్టార్ట్ అవ్వాలి, గుర్తుగా ఉండాలి అని ఎంతో కోరికతో చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటాయో నా వంటలు చూడాలి, ప్రతిదీ నేను దీని మీదే స్టార్ట్ చేయాలి అన్న చిన్న ఆశతో అయితే తయారు చేస్తున్నాను. మీకు గుర్తుందా, చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మల ఇంటికో, నానమ్మ ఇంటికో, పెద్దమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్లో వడియాలు పెట్టడం కానీ, పికిల్స్ పెడితే మామిడికాయలు క్లాత్తో తుడిపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా పిల్లలకు చెప్పేవారు అనమాట. అవి పిల్లలకు చెప్పే పనులు కాదు, అవి ఏంటి అంటే అవి ఒక యాక్టివిటీస్. ఇప్పుడు మనం గేమ్స్ ఆడిచ్చేయడము, టీవీ ముందు కూర్చోబెట్టడము ఇలాంటివి చేస్తున్నాం. చెప్పాలంటే పిల్లలకి ఇలా ఏదో ఒక పని అప్ చెప్పామనుకోండి, వాళ్ళకి అదొక యాక్టివిటీలా ఉంటుంది అనమాట. ఇంతకుముందు అలాంటి వంటకాలు ఉండేవి. సమ్మర్ హాలిడేస్ వస్తే అంటే ఒడియాలు పెట్టుకోవడం, పచ్చళ్ళు ఏదో ఒకటి అలా ఏవో చేసుకోవడం, అందరూ కలిపి అలాంటివన్నీ ఉండేవి. పిల్లలకు కూడా ఏదో చిన్న చిన్న పనులు చెప్తుండేవారు. ఆ యాక్టివిటీస్ వల్ల వాళ్ళకు కూడా ఏదో చేసిన ఫీలింగ్ ఉండేదన్నమాట. ఇప్పుడు పెద్ద అయితే అవే గుర్తొస్తుంటాయి. అరే, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా చేశాను కదా, అప్పుడు చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా అని. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తున్నామండి, అసలు ఏం నేర్పిస్తున్నాం, ఏం చేయము. సమ్మర్ హాలిడేస్ వస్తే మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం అంటే ఏదో ట్రిప్ తీసుకెళ్తున్నాం, ఒక 1 వీక్ అలా తిప్పేస్తున్నాం, మళ్ళీ తీసుకొస్తున్నాం, ఇంట్లో ఉంటున్నాం అంతే. అమ్మమ్మల ఇంటికి వెళ్ళడం, నానమ్మల ఇంటికి వెళ్ళడం, పెద్దమ్మల ఇంటికి వెళ్ళడం, వెళ్ళినా సరే ఇలా వడియాలు పెట్టుకోవడం, పచ్చళ్ళు పెట్టుకోవడం, ఆ రోజులు ఎక్కడ ఉన్నాయండి. కానీ ఇప్పుడు నేను అవన్నీ చేద్దాం అనేసి నా కోరిక అనమాట. ప్రతిదీ చేయాలి, ప్రతిదీ నా పిల్లలకి ఇలా గుర్తుగా ఉండాలి. సో అలా చేయడమే కాదు, నా కల ఏంటంటే ఇలా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ప్రతిదీ వండాలి, నా చేతితో నేను ప్రతిదీ ట్రై చేయాలి, ప్రతిదీ నాకు వచ్చినవన్నీ చేయాలి, నేను చిన్న బిజినెస్గా స్టార్ట్ చేయాలనేది నా కోరిక అనమాట. సో అందుకే ఈ కర్రల పొయ్యి పెట్టడానికి కారణం, మెయిన్ రీజన్. స్టార్టింగ్ స్టవ్ పెట్టేసి వండేయచ్చు, ఏం అంటే వండొచ్చు, కానీ అదొక గుర్తుగా ఉండదు కదా, ఒక మెమొరీలా ఉండదు కదా. చిన్న అంటే లైఫ్ లాంగ్ గుర్తుండాలి, నేను పెట్టిన బిజినెస్ స్టార్టింగ్ నేను ఇలా చేశాను అని చిన్న గుర్తుండాలి అనేసి నేను ఈ కర్రల పొయ్యి అనేది నేను తయారు చేస్తున్నాను. లేదా కర్రల పొయ్యి పెట్టిన ఐరన్ స్టాండ్స్ అవి దొరికేస్తున్నాయి, పెట్టేయచ్చు. కానీ అలా కాదు, చేయాలి, అదొక గుర్తుగా ఉంటుంది కదా అనేసి ట్రై చేస్తున్నాను. సో ఇక ముందు ఈ పొయ్యి మీద కొత్త కొత్త వంటలు, మంచి మంచి వంటలు అన్నీ వండి చూపిస్తాను. మీకు నా ఆలోచనలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా పొయ్యి అయితే ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.